అందరికీ నమస్కారం. నా పేరు దేవిప్య. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఈరోజు రిలీజ్ అయిన వాటిల్లో 990 మార్క్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్. ఏలూరు జిల్లాలో 3 రోజుల పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పోలవరం నియోజకవర్గంలోని బుట్టాయిగూడెం మండలంలో పర్యటించారు. ఈ మేరకు మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జనసేన కూటమి నాయకులు పెద్ద ఎత్తున భారీ ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. రెడ్డి గణపవరం, రౌతుగూడెం గ్రామాల్లోని R&R కాలనీలో నిర్వాసితులకు అంత్యోదయ అన్న యోజన కార్డులను మంత్రి మనోహర్ పంపిణీ చేశారు. గిరిజన సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో గిరిజనులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకమైన రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగిందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని చక్కబెడుతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత అరాచకం జరిగిందో ప్రజలకు బాగా తెలుసని పేర్కొన్నారు. కాగా పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోంది. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు. జాగ్రత్త అవును కరెక్టే. పడ్డాయి డబ్బులు చెప్పాడా పడ్డాయని? ఓకే, ఇది బుక్ చేశారా? వచ్చింది సుమారు 32 రకాలైనటువంటి సదుపాయాలు కల్పించిన తర్వాతే మిమ్మల్ని ఇక్కడ తరలించాలి. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు మీ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్లు లేవు. అలాగే మీకు కట్టినటువంటి ఇళ్లలో సరైన న్యాయత లేక అది వర్షం వస్తే ఇల్లు కూడా కారిపోయేటువంటి పరిస్థితి. అలాగే చదువుకున్నటువంటి వారికి ఏదైతే మేము సీఎం గారు కూడా మనం తెలియజేశాం, పోలవరం ప్రాజెక్టులో ఉద్యోగాలు ఉంటే నిర్వాసితులకు కొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తే వారికి కూడా ఒక బతుకుదీరు ఉంటుంది. అలాగే కొంతమందికి కూడా మనం నిర్వాసితులకు న్యాయం చేసేలాగా మనం మంచి నిర్ణయం తీసుకోవచ్చని మొన్న కళ్యాణ్ గారికి అలాగే మనోహర్ గారికి సీఎం గారికి కూడా తెలియజేయాలి. 2 కిలోమీటర్లో మంచినీటి కోసం మీకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇమ్మీడియట్గా మీకు ఈ వేసవికాలంలో ఈ హౌసింగ్ కాలనీస్ అన్నింటిలో కూడా మీకు వాటర్ ట్యాంకర్లు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసి మీకు ఆ ఇబ్బంది లేకుండా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేటప్పుడు తప్పకుండా మనం చేద్దాం. అంటే ఇంకా మనం వ్యవసాయ రంగం మీద బాగా ఆధారపడి ఉన్నాం. పామాయిల్ ఉంది. జాబ్ దొరికినట్టు మేము ట్రై చేస్తాము. ఇంకా వేరే ఏమైనా లోన్లు ఇవ్వండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్లు ఇవ్వండి, మేము ఇది చేసుకుంటాము. మొన్న వెళ్ళినప్పుడు ఆపులు కావాలి అట్లా కొన్ని అడిగి ఉన్నారు. అలాంటి రిక్వెస్ట్ ఉంటే మీ ఇంటికే వస్తారు, వాళ్ళకే చెప్పండి. దానికి తగినట్టు విడిగా ఒక ఆర్టీఓ గారికి అలాగే నిర్వాసితులందరూ కూడా అనేక ఇబ్బందులు పడి నిర్వాసితులకు న్యాయం చేసిందని మనందరూ కూడా సగర్వంగా తెలియజేసుకోవచ్చు. ఈ పండుగలంటే ఇంతే. ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మాట్లాడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం.